మిషన్ అగ్నివీర్ వాయు డే 10 ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్స్ లో మీకు 10 to 12 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ టాపిక్ లో కోఆర్డినేటివ్ జామెట్రీ, ఇంగ్లీష్ టాపిక్ లో స్పెల్లింగ్ చెక్, రీజనింగ్ టాపిక్ లో క్యాలెండర్. ఈ మూడు టాపిక్స్ కూడా గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ ఐ ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏం చదవాలి, ఎలా చదవాలో పీడిఎఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేయండి. కోఆర్డినేటివ్ జామెట్రీ లో మీకు 2 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ లో కోఆర్డినేటివ్ జామెట్రీ అంటే ఏంటి, ఇందులో బేసిక్స్ నుంచి ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టాపిక్ లో 4 కోఆర్డినేట్స్ సింపుల్ ట్రిక్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ టాపిక్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి డిస్టెన్స్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, ఏరియా ట్రయాంగిల్ ఫార్ములా, స్లోప్ ఆఫ్ లైన్, ఇలా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన కంప్లీట్ ఫార్ములాస్ ని ఒకే చోట మెన్షన్ చేస్తున్నాను, చూసుకోండి. ఇందులో మీకు 40 MCQs మోడరేట్ అండ్ హార్డ్ లెవెల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చినాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సెకండ్ పీడిఎఫ్ లో ఇంగ్లీష్ టాపిక్ స్పెల్లింగ్ చెక్, ఇందులో మీకు 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టాపిక్ లో మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతారో ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అదే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకుని ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్పెల్లింగ్ చెక్స్, కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్స్ అండ్ రాంగ్ స్పెల్లింగ్ వర్డ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. దాంతో పాటు టాప్ మోస్ట్ 30 హై ఫ్రీక్వెన్సీ స్పెల్లింగ్ వర్డ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇదే పీడిఎఫ్ లోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చినాను, మీరు చూసుకోండి. ఇందులోనే మీకు 30 మోడరేట్ అండ్ హార్డ్ లెవెల్ MCQ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చినాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థర్డ్ పీడిఎఫ్ లో రీజనింగ్ టాపిక్ క్యాలెండర్. ఈ టాపిక్ నుంచి ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇందులో మీకు క్వశ్చన్ టైప్స్ ఏ విధంగా అడుగుతారు, అడిగిన క్వశ్చన్స్ ని షార్ట్ కట్స్ లో ఎలా సాల్వ్ చేయాలి, లీప్ ఇయర్ అంటే ఏంటి, లీప్ ఇయర్ ఎలా ఫైండ్ చేయాలి, వీక్స్ కి సంబంధించిన ట్రిక్స్, మంత్ కి సంబంధించిన ట్రిక్స్, ఆడ్ డేస్ అంటే ఏంటి, ఆడ్ డేస్ ఎలా ఫైండ్ చేయాలి, ఇలా ప్రతి దాన్ని ఎగ్జాంపుల్ తో సహా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. క్యాలెండర్ టాపిక్ లో మీకు 40 మోడరేట్ అండ్ హార్డ్ లెవెల్ MCQ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చున్నాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలాంటి పీడిఎఫ్స్ మీ ఎగ్జామ్ కోసం డైలీ కావాలంటే మన పేజ్ ని ఫాలో చేసి కమెంట్ లో పీడిఎఫ్ ని మెన్షన్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాను.